అంబర్పేటలో ముస్లిం శ్మశాన వాటిక పనులు పునఃప్రారంభమయ్యాయి. పనులను కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ శ్మశాన వాటిక పనులు నడవడంతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని కోరగా 55 లక్షల రూపాయల నిర్మాణానికి, ప్రహారీ గోడ నిర్మాణానికి మంజూరు చేయడంతో పనులను అధికారులు ప్రారంభించారని, త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మొహమ్మద్ జాఫర్, సయ్యద్ యూసుఫ్ బాబా, మొహమ్మద్ షానుల్, మొహమ్మద్ అజర్, జమీల్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల బిల్ ఆగిపోయిండే, ఇక్కడ వర్క్ కూడా డిలే ఉండే. మొన్న ఎమ్మెల్యే సార్, మన విజయన్న, మోసిన్ భాయ్ వీళ్ళందరి సపోర్ట్ తోటి కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు బిల్ ప్రాసెస్ అవుతుంది, అయిపోతుంది రేపు ఎల్లుండి. వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు ఎమ్మెల్యే సార్, విజయన్న, మోసిన్ భాయ్ వీళ్ళందరూ వర్క్ స్టార్ట్ చేసినాము. ఈ 1.5 month వర్క్ కంప్లీట్ చేసి ఇస్తాం. ఇక్కడ కరెక్ట్ ఎంత టైం పడుతుందండి? ఒక 1.5 month నుంచి 2 months వరకు A to Z కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా కొద్ది అనివార్య కార్యం వల్ల కొద్ది గ్రేవ్యార్డ్ పనులు, ముస్లిం గ్రేవ్యార్డ్ పనులు ఆగడం జరిగింది. అయితే మొన్ననే మన ఎమ్మెల్యే గారు కమిషనర్ని కలవడం జరిగింది. మన గ్రేవ్యార్డ్ కమిటీ సభ్యులను తీసుకెళ్ళి, మా మైనారిటీ టీఆర్ఎస్ సభ్యులను తీసుకెళ్ళి కలవడం జరిగింది. అయితే దీనికి కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ దీనికి కొద్దిగా ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ కూడా ఇవాళ వర్క్ మొదలుపెట్టాడు. ఇది ఆగకుండా చూడాలని మేము కాంట్రాక్టర్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే గత టూ ఇయర్స్ నుంచి కొద్దిగా వర్క్ స్లోగా జరుగుతున్నది. కాబట్టి బడ్జెట్ విషయంలో ఏమున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మాట్లాడతాము. ఎవరి దగ్గర అనేది ఫైనాన్షియర్తో మాట్లాడతామని చెప్పడం జరిగింది. అయితే దానికి కాంట్రాక్టర్ కూడా ఓకే చేసి ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి తనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే గ్రేవ్యార్డ్ విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే తను కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ గ్రేవ్యార్డ్ విషయంలో మళ్ళీ ఎందుకు ఆగిందని తను పర్సనల్గా కాంట్రాక్టర్ని తీసుకొని పోవడము చాలా గొప్ప విషయము. కాబట్టి